చూస్తుంటే హైదరాబాద్లో కొత్త లాంచ్ చేసినట్టున్నారు. ఇంకో డొమెస్టిక్ టెర్మినల్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు స్మోకింగ్ స్మెల్ వచ్చి మొత్తం చాలా కంపు కొట్టింది. మీకు తెలుసా, మనం 400 రూపీస్లో ఫ్లైట్ జర్నీ చేయొచ్చు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి చిరపుంజి వెళ్తున్నాను. సో చిరపుంజికి ఎటువంటి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో మనం హైదరాబాద్ నుంచి షిలాంగ్కి ఫ్లైట్స్ ఉన్నాయి. సో వయా కోల్కత్తా, అండ్ కోల్కత్తాలో అరౌండ్ 2 hours లే ఓవర్ ఉంటుంది. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock అవుతుంది. అండ్ నేను షిలాంగ్ రీచ్ అయ్యే లోపల ఆఫ్టర్నూన్ 12 PM అవుతుంది. లాంచ్ చేసినట్టున్నారు. సో ఇంతకుముందు అది గేట్ నెంబర్ 15 కింద ఉండేది. చాలా పెద్దగా ఉండేది కంపేర్ టు ప్రీవియస్. అర్లీ మార్నింగ్ 4 o'clock కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదు. సో బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 4:30కి రెడీ అవుతుంది. అంతవరకు మీన్వైల్ ఒక కప్ కేక్ అండ్ ఒక టీ తీసుకున్నా. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడే టీ తాగాను. అంత హైలైట్ ఏం లేదు, బట్ ఓకే, 2 రూపీసే కదా, సో సరిపోద్ది. ఎయిర్పోర్ట్లో 2 రూపీస్కి లాంచ్ యాక్సెస్ కావాలంటే ఏం చేయాలి? సో నార్మల్గా వచ్చేసి మనకు సమ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయన్నమాట. అందులో ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్కి కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ అని కొన్ని ఉంటాయి. అది ఇదర్ 2 కావచ్చు, కొన్ని బ్యాగ్స్కి 4 కావచ్చు, కొన్ని అన్లిమిటెడ్ కూడా ఇస్తాయి. సో అది మీకు యాక్సెస్ ఉందా లేదా అది చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈవెన్ చాలా వరకు డెబిట్ కార్డ్స్ కూడా మనకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఉంటాయి. సో ఎవరైతే మీరు ఫ్లైట్ జర్నీ చేశారో ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లాంచ్ యాక్సెస్ ఉందే లేదు. ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఫెసిలిటీ ఉందో ఇది అస్సలు మిస్ అవ్వద్దండి. ఫ్లైట్ హైదరాబాద్ నుంచి 6 o'clock స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ కలకత్తా 8 కల్లా వచ్చింది. అండ్ ఫ్లైట్ దిగి అండ్ లాంచ్కి రావడానికి అరౌండ్ 10 minutes టైం పట్టింది. బట్ లిటరలీ చెప్పాలంటే నాకైతే ఎయిర్పోర్ట్ అంతా ఏం నచ్చలేదు. ఎందుకంటే ఒక టర్మినల్ ఇంకో డొమెస్టిక్ టర్మినల్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు స్మోకింగ్ స్మెల్ వచ్చి మొత్తం చాలా కంపు కొట్టింది. అండ్ సరే అని చెప్పేసి లాంచ్కి వచ్చినా అంత గ్రేట్ ఏం లేదు. అండ్ ఫుడ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అంతే. సో ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో, అండ్ ఫుడ్ కూడా చూడండి ఎలా ఉందో. May I have your attention, please? As refueling of this aircraft is in progress, regulations require you to be seated. Please unfasten your seatbelt. మనకు షిలాంగ్ నుంచి గువాహతి లేదంటే గువాహతి నుంచి షిలాంగ్కి మనం ఫ్లైట్ కాస్ట్ ఓన్లీ 400 మాత్రం పడుతుంది.
ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అవి కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ సైడ్కి రాస్తాను. ఏ ప్లేసెస్కి మనం 400 లోపల వెళ్ళొచ్చు ఫ్రమ్ షిలాంగ్. ఇక్కడతో నా డే 1 ఎండ్ అయిపోతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ కోల్కతా నుంచి షిలాంగ్ వచ్చేటప్పుడు ఫ్లైట్ అది లిటరల్లీ హారిబుల్. అది ప్రాపర్గా ల్యాండ్ అవుతుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే అన్ని జర్కులు ఇచ్చింది. కొన్నిసార్లు కిందికి షార్ట్గా పడిపోద్ది అనమాట. సో లిటరల్లీ అది అసలు ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో లేదో, మేము ఉంటామో లేదో, రేపు చూడగలనో లేదో అనుకున్నాను. బట్ అంటే కైండ్ ఆఫ్ హారిబుల్ జర్నీ అండ్ వన్ ఆఫ్ ది యూనిక్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంతకుముందు ఎప్పుడు నాకు జరగలేదు అలాంటిది, అదొకటి. అండ్ ఇక్కడ నేను ఒక ఫారినర్ని కూడా కలిశాను. తను ఒక లాస్ట్ 7 monthsగా ఇండియా మొత్తం తిరుగుతున్నాడంట. తను వచ్చేసి జర్మనీ నుంచి. ఎప్పుడైతే మనం సోలో ట్రావెల్ చేస్తామో ఇలాంటి స్ట్రేంజర్ పీపుల్ని కలవడానికి అవకాశాలు వస్తాయి. సో చూడండి, ఎప్పుడైతే మీరు హాస్టల్లో స్టే చేస్తారో అప్పుడు డిఫరెంట్ పీపుల్, అంటే చాలామంది సోలోగానే వస్తారు. వాళ్ళతో మీరు మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ, సో ఇది అనేది ఓన్లీ సోలో ట్రావెలింగ్లోనే వస్తుంది. సో మోస్ట్లీ మీరు నిజంగా సోలో ట్రావెలింగ్ చేస్తున్నారు అంటే మీరు హాస్టల్స్లో స్టే చేయండి, ఎందుకంటే అక్కడ కూడా చాలామంది సేమ్ మైండ్ సెట్తో వస్తారు. అండ్ అందరు కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఇవాటితో నా డే 1 ఎండ్ చేస్తున్నాను. గుడ్ నైట్, బాయ్, స్వీట్ డ్రీమ్స్.